వ్యక్తిగత గొడవలు పార్టీ గొడవల్లాగా అవుతున్నాయి. దీంట్లో తిలాపాపం తలాపిడికెడు. తెలుగుదేశం అనుకూల మీడియా వైసీపీ కార్యకర్త కాకపోయినా వైసీపీ అభిమానిని కూడా రాసేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అట్లాగే ప్రచారం చేస్తున్నారు. సొంతగా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్, సొంతగా పుట్టుకొచ్చిన డిజిటల్ ప్లాట్ఫారాలు, జర్నలిజం అంటే ఏంటో తెలియని జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఒక విచిత్ర విన్యాసాల మధ్యన నలిగిపోతుంటే ఇప్పుడు పత్రికలు కూడా దాన్ని బరితెగించి తయారైపోతున్నాయి. ఇప్పుడు ఇది ఒక ఇష్యూ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అచ్చల పరంపర కొనసాగుతుంది. తాజాగా శ్రీ సత్య జిల్లాలో దివ్యాంగుని టీడీపీ కార్యకర్త నాగరాజప్ప పట్టపగలే దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రోళ్ల మండలం ఎమరాయపురం గ్రామానికి చెందిన వీరశైవ లింగాయత భద్రమ్మ తిప్పేస్వామి దంపతులకు 2 కొడుకులు, ఒక కుమార్తె సంతానం. దివ్యాంగుడైన పెద్ద కుమారుడు ప్రసన్న కుమార్ గ్రామంలో తల్లిదండ్రులకు చేదోడు వాదుగా ఉంటున్నాడు. ఇతను గ్రామస్తులతో కలివిడిగా ఉండేవాడు. రెండో కుమారుడు ప్రభాకర్ ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్ళాడు. కుమార్తెకు వివాహమైంది. ప్రసన్న కుమార్ మీద టీడీపీ కార్యకర్త నాగరాజప్ప ఒక విషయమే కక్ష పెంచుకున్నాడు. శనివారం సాయంత్రం గ్రామంలోని అశ్వర్ధ కట్ట వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న ప్రసన్న కుమార్ని టీడీపీ కార్యకర్త నాగరాజప్ప దారి మధ్యలో అటకాయించి కట్టెతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. అధిక రక్తస్రావం కావడంతో ప్రసన్న కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. హత్య విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఎమరాయపురానికి చేరుకున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో హత్య జరగడంతో పై విస్మయం వ్యక్తం చేశారు. ఎస్ఐ గౌతమి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి టీడీపీ కార్యకర్త నాగరాజప్పను అదుపులో తీసుకున్నారు. గ్రామంలో చాలా మందితో వివాదాలు పెట్టుకున్నట్టు సమాచారం. ప్రసన్న కుమార్కు భార్య దీపికతో పాటు కుమార్తెలు సించన, వర్షిణి, కుమారుడు తరుణ్ ఉన్నారు. ఇందులో పార్టీ ఏమైనా ఉందా, రాజకీయం ఏమైనా ఉందా? క్రైమ్ నో డౌట్. అందులో ఆ చంపినోడు రాక్షసుడు, చనిపోయినటువంటి వాడు బాధితుడు. అది వార్తగా రాయాలి. దాంట్లో ఏమన్నా నువ్వు వైసీపీలో ఎందుకు ఉన్నావురా అని కొట్టాడా? లేదు కదా. పోనీ ఇతను ఏమైనా వైసీపీ కార్యకర్త కాదు కదా. పోనీ అతను టీడీపీ కార్యకర్తగా తెలుగుదేశం రాజకీయం కోసం చేశాడు, చేయలేదు కదా. వ్యక్తిగతాలని వ్యక్తిగతంగా వార్తలు ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. అది పోతోంది ప్రస్తుతం.